హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు దుండగులు. మొత్తం 13 విషవాయువులతో కూడిన బాంబులను పేలుస్తామంటూ హెచ్చరించారు. వెంటనే ఆల్ ఇండియా రేడియో కార్యాలయాన్ని తనిఖీ చేసిన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్లో వరుస బాంబు బెదిరింపులు కొంత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే జేఎన్టీవీకి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ఆకాశవాణి ప్రసార భారతి కార్యాలయానికి సంబంధించినటువంటి పూర్తిగా కార్యాలయం చుట్టూ కూడా మొత్తం పార్కింగ్ ఏరియాతో పాటు కార్యాలయం లోపల కూడా పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. మనం చూడొచ్చు హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీలు చేశారు. ఇప్పటివరకు అయితే ఏమీ లేదని తేల్చినట్లుగా కూడా చెప్తున్నారు. బాంబ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి పోలీసులు ఒకసారి ఉన్నారు, వారితో ఒకసారి అన్న ఎప్పుడు అసలు మీకు కాల్ వచ్చింది, ఏమని బాంబు సార్? 10 తర్వాత మాకు ఫోన్ ఇచ్చింది సార్. ఫోన్ వచ్చాగానే ఇమీడియట్లీ మేము హైదరాబాద్ సిటీ వచ్చేసినాం సార్. హైదరాబాద్ సిటీ బీడీ టీమ్ మాది సార్, రెడ్ కాల్ టీమ్ సార్ మాది. వచ్చేసినాం సార్. ఇక్కడ వచ్చి తనకి చుట్టూ మొత్తం చూసినాం సార్. మేము లోపల బిరుబాలు, అత్తి రికార్డులు ఇవన్నీ అన్నీ చూసినాం సార్. ఏం సస్పెక్ట్ ఐటమ్ ఏం దొరకలేదు సార్. ఇప్పుడు వచ్చేటోళ్ళు పోటోళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఏమైనా మెయిల్ మాకు బాక్స్ వచ్చింది ఏమైనా టిఫిన్ బాక్స్ అయినా ఏమైనా వచ్చి అది చాలా తనకి మా చెక్ చేసి లోపల తీసుకోవాలి. ఎంతసేపటి నుంచి మీరు చెకింగ్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు? ఎందుకంటే కొంత స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఆల్ ఇండియా రేడియో అంటే 10:40 నుంచి మేము కంటిన్యూ చూసినాం సార్. ఒక కంటిన్యూ చూడలేం సార్. ఒక 10 మినిట్స్ కూర్చుంటాం, మళ్ళీ చూస్తాం, మళ్ళీ ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ చూస్తాం. అలా తీసుకుంటే కొంచెం మొత్తం చూసుకున్నాం సార్. మా డాగ్స్ కూడా ఉన్నాయి సార్. మా అర్జున్ డాగ్ పేరు. ఓకే సార్. అంటే ఏమైనా గుర్తించారా అనుమానాస్పదంగా కానీ, ఏమైనా బ్యాగులు కానీ? ఏం దొరకలేదు కదా సార్, ఏం లేదు సార్. ఇప్పుడైతే ఏం సేఫ్లీ ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చేటోళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఓకే. మరోవైపు జేఎన్టీవీ కూడా కాల్ వచ్చింది అంటున్నారు. రెండు ఒకేసారి రావడం ఎట్లా చూస్తారు? అది మా టీం ఉంది సార్, వేరే టీమ్స్ ఉంది. మా ఆల్ జోనల్ వైజ్ మా టీమ్ ఉంది సార్. ఓకే. హైదరాబాద్ సిటీ పోలీస్ బీడీ టీమ్స్ సార్. మీకు తెలిసినంత వరకు ఈ 2 ప్లేస్లకేనా ఇప్పటి వరకు బెదిరింపు వచ్చింది? అవి బెదిరిపెట్టే వస్తూనే ఉంటాయి సార్. మేము అక్కడ ఈరోజు అయితే మా టీం వాళ్ళు వచ్చినారు సార్. ఇద్దరు టీంలు ఉండే హైదరాబాద్ జోన్లు, మళ్ళీ AST 5 టీం. ఆ 5 టీంలు మొత్తం వచ్చి మేము చెక్ చేసాం. ఆల్ ఇండియా రేడియోకి అవును సార్. ఇప్పుడు దాకా అయితే 2కి వచ్చింది సార్. మా వాళ్ళు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ అక్కడ ఆ టీంలో ఎవరు ఉన్నారు అక్కడ కూడా వచ్చి తనిఖీ చేసారు. బాంబు లేదని మీరు తేల్చేశారా? అవును సార్. అవును సార్. ఎలాంటి సస్పెక్ట్స్ లేదు. వెల్కమ్. సో చూడొచ్చు ఎలాంటి బాంబు లేదని పూర్తిస్థాయి తనిఖీలు చేశారు. తనిఖీలు పూర్తి చేసిన అనంతరం కూడా బాంబు లేదని తెలిసినట్లుగా కూడా చెప్తున్నారు. సో అర్జున్ డాగ్ స్క్వాడ్తో పాటుగా బాంబ్ స్క్వాడ్ కూడా క్షుణ్ణంగా ఆల్ ఇండియా రేడియో కార్యాలయం లోపల వాళ్ళు వెంటనే ఫోన్ చేయడంతో ఉదయం 10 గంటలకు వీళ్ళ కాల్ వచ్చింది. సో 10:30 నుంచి కూడా తనిఖీలు చేశాం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా. పార్కింగ్ ఏరియాతో పాటుగా పూర్తిస్థాయి ఆల్ ఇండియా రేడియో కార్యాలయంకి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియాతో పాటుగా చుట్టూ, ఎందుకంటే కొంత స్పేసెస్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం 4 అంతస్తులటువంటి ప్రసార భారతికి సంబంధించినటువంటి ఆల్ ఇండియా రేడియో కార్యాలయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన అనంతరం కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అయితే ఎలాంటి బాంబుకు సంబంధించే కావచ్చు, ఎలాంటి అనుమానిత బ్యాగులు కూడా ఏం లేవని గుర్తించారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు వచ్చినా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలంటూ కూడా బాంబ్ స్క్వాడ్ వారికి సూచించినట్లు కూడా తెలుస్తుంది. సో ఒక్కసారిగా హైదరాబాద్లో ఇటు జేఎన్టీవీకి, ఆల్ ఇండియా రేడియోకి బెదిరింపు మెయిల్స్ రావడంతో కొంత భయాందోళన, ఉద్యోగులందరినీ కూడా బయటికి పంపించి తనిఖీలు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఆల్ ఇండియా రేడియో కార్యాలయం అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి బాంబు లేదని గుర్తించినట్లు బాంబ్ స్క్వాడ్ చెప్తున్నారు. సో దీని నేపథ్యంలో ఎక్కడి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది అన్న అంశాలపైన కూడా ఇటు ల్యాండ్ ఆర్డర్, సైఫాబాద్ పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి.